పంటలు ఎండిపోయాయి, మరియు ప్రజలు దున్హకంలో మునిగారు. ఒక రాత్రి వేనుకురు గ్రామంలోని ప్రసిద్ధ ధర్మకర్త అయిన వెంకయ్యగారు కలలో పరదేశమ్మ తల్లి దర్శనం పొందారు. తల్లివారు వెంకయ్యగారిని ఆశీర్వదించి తమ స్థానం నిర్మించమని చెప్పింది. ఓరి ప్రజలకు కష్టం తీరాలని నాకిష్టముంది. నా ఆలయం నిర్మిస్తే ఈ ఊరికి సమృద్ధి వస్తుంది అని తల్లి అన్నారు. వెంకయ్యగారు ఉషోదయ సమయంలో తన కల గురించి తన కుటుంబానికి, గ్రామస్థులకు చెప్పారు. వాళ్లు కూడా ఆయన మాటలు వినగానే ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి పరదేశమ్మ తల్లికి పంటలు ఎండిపోయాయి, మరియు ప్రజలు దున్హకంలో మునిగారు. ఒక రాత్రి వేనుకురు గ్రామంలోని ప్రసిద్ధ ధర్మకర్త అయిన వెంకయ్యగారు కలలో పరదేశమ్మ తల్లి దర్శనం పొందారు. తల్లివారు వెంకయ్యగారిని ఆశీర్వదించి తమ స్థానం నిర్మించమని చెప్పింది. ఓరి ప్రజలకు కష్టం